శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవదత్త. దత్తాత్రేయ నామ మంత్ర మహాయజ్ఞంలో ఇవాళ 6వ రోజు. ఇవాళ ఒక విశేషమైన స్తోత్రం గురించి చెప్దామని అనుకున్నాం. ఈ స్తోత్రం ప్రతి దేవతకి అనుసంధానమైనదే. దీన్ని జప అనుష్ఠానం చేసేవారికి, అంతర్ముఖంగా జపానుష్ఠానంలో మమైక్యం చెందేవారికి ఇది వర్తిస్తుంది బాగా. నిత్య అనుష్ఠానం పూజల్లో దీన్ని చూపించి మారకూడదు. దీన్ని నిర్గుణ మానస పూజ అంటారు. దత్తాత్రేయ స్వామి మానస పూజా స్తోత్రం అనేదైతే ఉందో దానికి మూలం ఇది నిర్గుణ మానస పూజ. ఒక శిష్యుడు తన గురువుని ఇలా అడుగుతున్నాడు. అఖండే సచ్చిదానందే నిర్వికల్పైక రూపిణి స్థితే అద్వితీయ భావేస్మిన్ కథం పూజా విధీయతే. ఈ అఖండ చరాచర జగత్తుకి సచ్చిదానందుడు నిర్వికల్పుడైన రూపముతో కూడి ఉన్న పరమేశ్వరుడికి అద్వైత స్థితి భావమును పొందున్న ఆయనకి కథం పూజా విధీయతే, ఏ రూపంలో పూజించాలి అని అడిగితే, అప్పుడు ఏ రూపంలో అనే దానికి పూజ అంటే ఏంటి అనే గురువు ప్రశ్న ఉంటుంది కదా, దానికి శిష్యుడే మొదలెట్టి ప్రతి ప్రశ్న అడుగుతున్నాడు. దాంట్లో మొదటి ప్రశ్న, పూర్ణస్య ఆవాహనం కుత్ర అంటే, ఇప్పుడు జపం చేయగా మూలాధార స్వాధిష్ఠాన మణిపుర అనాహదాత్ షట్చక్రాలు ఏవైతే భేదన చెందుతాయో, ప్రేరణ చెంది సహస్రార చక్రానికి వెళ్ళేసరికి ప్రపంచం మొత్తం తనలోనే కనిపిస్తుంది శిష్యుడికి. అది గురువు యొక్క కృపాకటాక్షం. అలాంటప్పుడు తన వైరాగ్య స్థితి, చిన్మయ స్థితి అంటారు, దాని తత్వమసి అంటారు. ఆ చిన్మయ స్థితి వచ్చినప్పుడు ఈ ప్రపంచమే భగవంతుడుగా కనిపిస్తాడు. అలాంటప్పుడు ఎలాగ ఈ ఆరాధన చేయడం, అన్ని చోట్ల ఆరాధన షోడశోపచార పూజలు ఉన్నాయి కదా, దాన్ని ఎలా చేయాలి, నా యందు ఈ భావన కనిపిస్తోంది అని గురువుని అడుగుతున్నాడు. గురువు దానికి సమాధానం చెప్పాలి. ప్రస్తుతానికైతే గురువు యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఆ గురువుని అడిగే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ శిష్యుడు అడిగిన ప్రశ్నల గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం. పూర్ణస్య ఆవాహనం కుత్ర, ఈ ప్రపంచం మొత్తం ఆయనే అని అన్న చోట నేను ఆయన్ని ఎక్కడికి పిలిచి కూర్చోబెట్టాలి? సరే, పిలిచాను. ఆసనం ఎక్కడి నుంచి ఇవ్వాలి? సర్వాధారస్య ఆసనం. సర్వ వస్తువుకి, భూప్రపంచానికి, బ్రహ్మాండానికి ఆయనే ఆధారం. అలాంటి ఆధారానికి నేను ఎంత పెద్ద ఆసనం తీసుకురావాలి? అసలు అలాంటి ఆయనకి ఆసనం ఎక్కడ వెయ్యాలి నేను తీసుకెళ్ళి? సరే, అది కూడా జరిగింది. పాద్యము అర్ఘ్యము అని అంటారు. కాళ్ళు కడుక్కోమంటారు, చేయి కడుక్కోమంటారు, ఎందుకంటే శుద్ధి జరుగుతుంది అని. కానీ ఆయనే స్వచ్ఛుడు. స్వచ్ఛస్య పాద్యమర్ఘ్యంచ. ఇంత నిర్మల స్థితి పొందిన ఆయన, స్వచ్ఛందుడైన ఆయనకి, ఆ చిదానందాత్ముడికి పాద్యము అర్ఘ్యము అనేది ఎక్కడి నుంచి ఇవ్వాలి? సరే, అదైనా మనస్సు రూపంలో అదొక ప్రశ్న. శుద్ధస్య ఆచమనం కుతః. నోరు క్షుద్బాధ ఇవన్నీ తీరడానికి ఆచమనం అంటే, ఇంటికి వచ్చిన వారికి ఎలా అయితే మంచినీళ్ళు ఇస్తామో దేవతకి కూడా ఆచమనం అని ఇస్తారు. ఆచమనం అనేది వాక్శుద్ధి పొందడానికి. ఆయనే శుద్ధుడు, శుద్ధానికి రూపమే ఆయన. అలాంటి ఆయనకి ఆచమనం ఎక్కడి నుంచి ఇచ్చేది అని. సరే, ఇది అయ్యింది. అది కూడా ప్రశ్న, ఇంకా దానికేం ఉత్తరం వివరణ దొరకలేదు. నిర్మలస్య కుత స్నానం. నిర్మలుడైన వాడికి స్నానం ఎక్కడి నుంచి చేయించేది? సరే, ఇది ప్రశ్న అయితే ఇంతకన్నా పెద్ద ప్రశ్న. వస్త్రం విశ్వోదరస్య చ. ఈ విశ్వం మొత్తం ఆయన ఉదరంలోనే ఉంది అంటారు. అలాంటి ఆయనకి వస్త్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చేది, అంత పెద్ద వస్త్రం? అందుకే దత్తాత్రేయ స్వామి వారిని మనం దిగంబరుడు అంటారు. దిగంబరుడు అంటే బట్టలు లేనివాడు అని అర్థం కాదు, దిక్కులే అంబరముగా కలిగినవాడు. అది వస్త్రం విశ్వోదరస్థితి. ఈ విశ్వం మొత్తం ఆయన ఉదరంలో ఉంది, ఆయనకి వస్త్రం ఎలా ఇచ్చేది? సరే, అగోత్రస్య త్వవర్ణస్య కుతస్తస్యోపవీతకం. గోత్రం అనేది ఆయనకు ఉండదు, వర్ణము అనేది ఆయనకి
వర్తించదు. అలాంటి ఆయనకి యజ్ఞోపవీతము ఉపవీతమని ఎందుకు? ఉపవీతం ఎక్కడి నుంచి ఇచ్చేది? సరే, అది కూడా అయింది. నిర్లేపస్య కుతో గంధః పుష్పం నిర్వాసనస్య చ. పుష్పానికి వాసన అనేది ఇచ్చిన వాడే ఆ పరమేశ్వరుడు. దానికి 2 రోజుల ఆయువు ఇచ్చిన వాడే ఆ పరమేశ్వరుడు. అలాంటి పుష్పాన్ని, అలాంటి నిర్వాసుడైన వాడికి వాసన గురించి పుష్పం ఎక్కడి నుంచి సమర్పించేది? అలాగే ఈ వస్త్రాన్ని, విశ్వాన్నే ఉదరంలో పెట్టుకున్నవాడు నిర్లేపుడైన వాడికి లేపనం గురించి చందనం ఎక్కడి నుంచి పెట్టేది? నిర్విశేషస్య కా భూష. విశేషమైన వాడికే అలంకారము అని అంటాం. నిర్విశేషము, ఆయన్ని విశేషుడు అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయనే విశ్వానికి ఆదిశేషుడు. అలాంటి ఆయనకి భూష అలంకరణం, అలంకారానికి ఎలా ఇస్తారు? సరే, అది అయిపోయింది. నిరంజనస్య కిం ధూపై. ధూపము అనగా వాయు ప్రతీకం. అలాంటి వాయువు అనే దానికి ఆయన ఉశ్వాస నిశ్వాసలే ఈ ప్రపంచానికి వాయువుగా వస్తున్నాయి. అలాంటి ఆయనకి ధూపం ఎక్కడి నుంచి ఇచ్చేది? దీపైర్వా సర్వసాక్షిణ. దీపము అంటే సూర్యభగవానుడు, సర్వసాక్షి ఆయనే. అలాంటి ఆయనకి నేను ఇంకొక దీపం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపించేది? నిజానందైక తృప్తస్య నైవేద్యం కిం భవేదిహ. నిత్యము బ్రహ్మానంద చిత్తుడై చిన్మయుడై తత్వమానంద స్థితిలో పొందినవాడైన ఆ పరమేశ్వరుడికి భోజనం అనే ఇంకొక ఆనందాన్ని నేనెక్కడి నుంచి ఇచ్చేది? నిజానందైక తృప్తస్య నైవేద్యం కిం భవేదిహ. విశ్వానంద ఇతుస్తస్య కిం తాంబూలం ప్రకల్ప్యతే. ఈ విశ్వమున ఉన్న అన్ని రకాల ఆనందాలకి మూలం ఆయన శబ్దమే. అలాంటి ఆయనకి తాంబూలం అనే ఆనందాన్ని నేను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇచ్చేది? స్వయం ప్రకాశుడు చిద్రూపుడైన స్వయం ప్రకాశ చిద్రూపో యోసా వర్కాది భాస్కర. అంటే చంద్రుడు సూర్యుడు ఆయనే అయ్యి స్వయం ప్రకాశం, వాళ్ళకే స్వయం ప్రకాశానికి కావలసిన శక్తినిచ్చిన వాడికి నేనెక్కడి నుంచి నీరాజనం ఇవ్వాలి? గీయతే శృతిభిస్తస్య నీరాజన విధి కుతః. ఇంత శక్తివంతుడైన సూర్యుడికి చంద్రుడికి కూడా ప్రేరేకుడైన పరమేశ్వరుడికి నీరాజనం అని నేనెక్కడి నుంచి సమర్పించుకునేది? వేదాలు, ఉపనిషత్తులు, బృహత్ శాస్త్రాలు, శాస్త్ర పరిజ్ఞానము, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ ఆయన నుంచే వచ్చినవి. అలాంటి ఆయనకి మంత్రపుష్పమని నేనెక్కడి నుంచి ఇచ్చేది? పోనీ అది కూడా ప్రశ్నగానే ఉండగా అంతర్బహిశ్చ తత్సర్వం. అంతర్బహిః సంస్థితస్య ఉద్వాసనమని నేను ఎక్కడిచ్చేది? ఇక్కడ ఆయనే, అక్కడ ఆయనే. అలాంటి ఆయన్ని ఉద్వాసనం చెప్పి ఎక్కడికి పంపించగలిగేది అని శిష్యుడు ఈ 8 శ్లోకాల్లో ఇచ్చిన ప్రశ్నకి గురువు చెప్పబోయే ఉత్తరం ఏంటనేది చూద్దాం. అంతకుముందు ఇప్పుడు వివరంగా చెప్పినందుకు గాను దాన్ని ఒక మూలాధారంగా తెలుగులో కుదిరినట్టుగా, పూర్ణుడైన వాడికి ఎక్కడికి పిలిచి ఆవాహనం చెయ్యను, అన్నిటికీ ఆధారమైన వాడికి ఆసనం అని ఎక్కడి నుంచి ఇవ్వను, శుద్ధుడు స్వచ్ఛుడు అయిన వాడికి పాద్యము అర్ఘ్యము ఆచమనని ఎక్కడి నుంచి ఇవ్వను, నిర్మలుడైన వాడికి స్నానం అని ఏమీ చెప్పను, వస్త్రం అని చెప్పి విశ్వాన్నే ఉదరంలో ఉంచుకున్న వాడికి వస్త్రం ఎక్కడి నుంచి తీసుకురాను, అగోత్రము వర్ణనము గోత్రము ఎటువంటి ఇది లేని వాడికి మూలవుడైన వాడికి ఉపవీతం అని ఏమి ఇవ్వను, నిర్లేపుడైన వాడికి గంధం ఎక్కడి నుంచి ఇవ్వను, నిర్వాసునైన వాడికి పుష్పం అనే వాసన సుగంధ పరిమళాలను ఎక్కడి నుంచి సమర్పించను, నిర్విశేషుడైన వాడికి అలంకారం అని చెప్పి అలంకృతమైన ఆభూషణాలు ఎక్కడి నుంచి ఇవ్వను, నిరంజనుడైన వాడికి ధూపమని ఏమి చూపించను, సర్వసాక్షీభూతుడైన సూర్యనారాయణ రూపుడే ఆయన అయినప్పుడు దీపం ఎక్కడి నుంచి ఇవ్వను, బ్రహ్మానందము నిజానందమైన వాడికి నైవేద్యం అని ఏమి పెట్టను, విశ్వానందుడైన వాడికి తాంబూలవని దేన్ని ఇవ్వను,
స్వయం ప్రకాశ చిద్రూపమైన సూర్యుడు, చంద్రుడు ఇత్యాది నక్షత్రాది కాంతులు విదజిల్లే స్వయం ప్రకాశానికి మూలుడైన ఆ పరమేశ్వరుడికి, ఆ ఈశ్వరుడికి నీరాజమును నేను ఏది చూపించను? ప్రదక్షిణం అనంతస్సి, ఇంత అనంతమైన ప్రపంచంలో ప్రదక్షిణము అని నేను ప్రదక్షిణ ఎక్కడ చెయ్యను? వేదమే ఆయన, అలాంటి ఆయనకి వేద మంత్రపుష్పం అని నేనేది సమర్పించను అని శిష్యుడు అడగగా, దీన్ని నిర్గుణ మానస పూజ అని అంటారు. దాన్ని ఎలా చేయాలి ఈ పూజ అని శిష్యుడు అడగగా గురుతత్వం బోధించిన ఉత్తరం ఇది. గురువు చెప్పిన శ్లోకంలో దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అంటే ఈ దేహాన్నే దేవాలయం అని భావించు. దేహో దేవాలయ ప్రోక్త, ప్రపంచంలో ఎక్కడో వెళ్ళి దేవుణ్ణి వెతకడమో లేదా దేవుడి గురించి పరిశోధన చేయడమో అవసరం లేదు. దేవుడు నీలోనే ఉన్నాడు అనడానికి ఫస్ట్ ఈ శరీరాన్ని అన్య తప్పుడు కార్యక్రమాలకో లేదా అసత్య వచనాలకో లేదా అకృత్య కర్మల గురించో వాడకం మానేసి స్వయంగా ప్రకటితమైన ఈ దేహాన్ని దేవాలయంగా భావించు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. జీవుడు అంటే ఆత్మ, లోపల ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఆత్మ ఏంటి, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి అనేది తొందరగా బోధింపబడదు. ఎందుకు అంటే మూలాధారాది షట్చక్ర భేదన చెందేంత వరకు, ఇడాపింగళ నాడులు ప్రేరణ పొందేంత వరకు, బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి అనేది గ్రంథులు వీడేంత వరకు అది జరగదు. కానీ ప్రయత్నపూర్వకంగా అంతర్ముఖుడై ఇలాంటి జప తపాదులు ఎంతకాలం అయితే చేస్తూ ఉంటాడో అది ధ్యాన మార్గంలో తనకి అది తొందరగా తెలుస్తుంది. అప్పుడు జీవాత్మ అనేది ఎవరు అనేది అర్థమవుతుంది, బోధింపబడుతుంది. అలా జీవాత్మే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఆత్ముడు ఎవరైతే ఉన్నాడో తను, మనం ఎలాగైతే మలినమైన బట్టలు విడిచి మళ్ళీ స్నానము పొంది కొత్త బట్టలు వేసుకుంటామో, అలాగే ఈ శరీరం చేసిన పాపకృత్యములన్నిటిని శరీరాన్ని వదిలి దాన్ని అనుభవించి నరకంలోనో స్వర్గంలోనో అనుభవించి మళ్ళీ కొత్త జన్మ తీసుకుని వస్తూ ఉంటుంది ఈ ఆత్మ. దాన్నే సనాతనుడు. సనాతనుడు అంటే అనంతమైన వాడు అని అర్థం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విసర్జయంతి. ఎంతో దాన ధర్మాలు చేశాడు, యజ్ఞ యాగాది క్రతువులు చేశాడు, రకరకాల దేవాలయాలు కట్టించాడు. ఎన్ని కట్టించినా ఎన్నున్నా అంత పుణ్యం చేశాడు. 100లో 98% పుణ్యం, 2% పాపం చేస్తే మొదట 2% పాపానికి నరకం అనుభవించి మిగతా 98%కి స్వర్గం అనుభవించి, ఎప్పుడైతే ఆ పుణ్యం అక్కడ పుణ్యం క్షీణిస్తుందో, క్షీణే పుణ్య మర్త్యలోకం విసర్జయంతి. అక్కడ కూర్చున్న వాడిని వెనకాల నుంచి వాడు ఒక తోపు తోస్తే కింద తలకిందలుగా పుడతాడు ఈ ప్రపంచానికి వచ్చి. అంతే క్షీణే పుణ్యం మర్త్యలోకం విసర్జయంతి అని అంటారు. అందుకని ఆ సనాతుడైన ఆత్మని పరమేశ్వరుడుగా భావించి దాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తే అప్పుడు మూల విరాట్ దర్శనం జరిగినట్టే. నీ ఆత్మని నువ్వు చూడగలిగితే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. సరే, ఆత్మని దేవుడుగా నేను కనిపెట్టేశాను. ఇంకా అప్పుడు నేను పూజ చేసే విధానం ఏంటి అంటే, ప్రప్రథమైన కార్యం మన ఇంట్లో ఉండే దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే చేసే పని ఏంటి? నిర్మాల్యం. అంటే నిన్నటి పుష్పాలు, వస్త్రాలు, స్వామివారికి పెట్టిన నివేద్యాలు ఇవన్నీ తీసి పక్కకు పెడతాం. అదేంటి ఈ శరీరంలో? అదేంటంటే అజ్ఞానము, తప్పుడు విచార, తప్పుడు ఆలోచనలు, ఇవన్నీ. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఫస్ట్ ఆ అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని తీసి వదిలివేయవలను. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. స అహం భావేన అంటే నేను, అది ఒకటి కాదు అనే భావన ఏదైతే ఉందో దాన్ని మార్చి
నేను అది అంతా ఒకటే. అంటే అది అంటే నీ ఎదుట నీ సాధారణ మానవ దృష్టితో చూస్తున్న వస్తువు దగ్గర నుంచి ప్రాణి వరకు అంతా సమానమే, నువ్వు అది వేరు కాదు, ఒకటే అనే భావనతో ఏదైతే చూస్తావో అదే పూజ. ఇంత నువ్వు ఆరాధన చేయడానికి ఈ వివరాలన్నీ నీకు అవసరం లేదు. మనస్సుతో నువ్వు చేయాల్సిన విషయము, వివేకంతో చేయాల్సిన విషయం అంతా ప్రపంచానికి చేస్తూనే అంతర్ముఖుడై నీ తపస్సు నువ్వు ఆచరింపగా, స్వాధ్యాయపరతుడై చేయగా, నీలో ఉన్న శక్తి నిన్ను ప్రేరేపించి నీకు సన్మార్గం అనే దానికన్నా మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుంది అని అంటారు. దీన్ని దత్తాత్రేయ మానస పూజ అనే స్తోత్రాన్ని, దానికి మూలం ఈ నిర్గుణ మానస పూజ అని దీన్ని సులువుగా సాధారణ భాషలో కుదిరినంత రూపంలో ఇవాళ చెప్పుకున్నాము. మిగతాది రేపు ఇంకొక విశేషమైన స్తోత్రము. ఈ జపాలు చేయడానికి మూల కారణం ఏంటి అంటే మననేన త్రాయతేతి మంత్ర. మననం అంటే ఎంతైతే మననం చేస్తూ ఉంటామో చాలా రకాల కష్టాల నుంచి, ప్రపంచ అశాంతి నుంచి, నానా విధాల జన్మల నుంచి త్రాయతే అంటే కాపాడేది మంత్రము అని అర్థం. అలాగే ఈ మంత్ర బలం ఎంతైతే పెరుగుతుందో అంత మనిషికి శరీర శుద్ధి, వాక్శుద్ధి, బుద్ధిశుద్ధి అనేది జరుగుతుంది. ఆ శుద్ధి జరిగినప్పుడే మూలాధారాది షట్చక్ర స్థితి భేదన జరుగుతుంది. అందుకని రేపు దత్తాత్రేయ స్వామి వారి చరిత్రలోనే, దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన స్తోత్రాల్లోనే ఆదిశంకరాచార్యులు వారు రచించిన షట్చక్ర స్తోత్రం నుంచి రేపు 3 శ్లోకాలు, అష్టచక్ర స్తోత్రం అంటారు దాన్ని, దాంట్లో రేపు ఒక 3 శ్లోకాలు, ఎల్లుండి ఒక 3 శ్లోకాలుగా అది షట్చక్రాలకు సంబంధించిన వివరంతో పాటు ఈశ్వర విష్ణు చక్రాలు అని విడిగా ఉంటాయి దాంట్లోనే, అది కూడా వివరించుకుందాం ఇవాళకి. దీంతో శ్రీ గురుదేవ దత్త.